హరే కృష్ణ. ఇప్పుడు పాండవులతో మాట్లాడటానికి వ్యాస భగవానులు వారు వస్తారనమాట. భీముడు చెప్పింది కూడా కరెక్టే. యుద్ధానికెళ్ళాలని అంటున్నారు. వాళ్ళు చేసిన ప్రవర్తన అలాంటిది. ద్రౌపది మీద అంత పెద్దవాళ్ళయ్యుండి వాళ్ళు సహాయం చేయలేదు కాబట్టి భీముడికి కోపం వచ్చింది అని చెప్తూ ఉంటాడు కదా! ఇప్పుడు మీరు యుద్ధానికెళ్ళాలంటే మీ దగ్గర ఏ అస్త్రాలు లేవు కాబట్టి నేనొకటి చెప్తున్నాను. వాళ్ళు నాకు మనవళ్ళే కౌరవులు. మీరు నాకు మనవళ్ళే. మీకు ఒకటి మంచి చెప్తాను. వాళ్ళకి చెప్తే వాళ్ళు వినలేదు. అందుకని మీకు చెప్తున్నాను. ప్రతిస్మృతి అనే విద్యని నీకు బోధిస్తాను ధర్మరాజా. నువ్వు ఇది అర్జునుడికి ఉపదేశించు. ఎందుకంటే ఏ దేవత కావాలంటే వాళ్ళు ప్రత్యక్షమవుతారు, మీకు సహాయం చేస్తారు. ఈ 12 సంవత్సరాలు ఈ సాధన చెయ్యండి, పుణ్యానికి మాత్రమే వాడండి అని చెప్తాడనమాట. చెప్పి తర్వాత ఇంకొకటి కూడా చెప్తాడు వ్యాస భగవానుల వారు. మీరు వచ్చి ఈ దైతవనానికి చాలా రోజులయ్యింది. ఇక్కడ మొత్తం ఆకులు అలములు పళ్ళు తిని మొత్తం అయిపోయినాయి. ఇక్కడ దైతవనంలో మళ్ళీ చిగురించట్లేదు, చెట్లు చిగురించట్లేదు. భూమి మళ్ళీ కొత్తగా నిర్మాణం అవ్వాలి కదా! మీరు ఇక్కడి నుంచి మళ్ళీ కామిక వనానికి వెళ్ళండి అని చెప్తారనమాట. ఎందుకంటే పూర్వకాలంలో భూమిని పాడు చేయటం ఋషులకు ఇష్టం ఉండదు. చెట్లు అవన్నీ నరకటం. ఇప్పుడు అలా చేస్తారు కానీ పూర్వకాలంలో చేయరనమాట. ఒక చెట్టు చిగురించాలంటే మనం ఫ్రూట్స్ తింటే మళ్ళీ మనం ఒక చెట్టు నాటాలన్నమాట. అదే ఆయన చెప్తాడనమాట. ఇది వసుదేవ కుటుంబము, ఇది పాడు చేయకూడదు భూమిని, మీరు ఇక్కడి నుంచి కామిక వనానికి వెళ్ళిపోండి అని చెప్తాడనమాట. ఇది ఇలా చెప్పంగానే తర్వాత మళ్ళీ ఇంకా అర్జునుడికి ఆలోచన వచ్చి మనం కూడా అస్త్రశస్త్రాలను ఎలాగైనా సంపాదించుకోవాలని ఆయన ఒక తపస్సుకి వెళ్తాడనమాట. వెళ్ళే ముందు ద్రౌపది ఏం చెప్తుందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. హరే కృష్ణ.